రాళ్ళు రాలిపోను భూమి మీద జాలేనట్టు ఇల్లనే వచ్చిపాడైనాయి వీటికి ఇదో ఇల్లు అయిపోయింది ఎట్లా తేవి చెప్పింది చెక్క సౌండ్ వస్తుంది ఇది రబ్బర్తో చేసిందా చెక్కతో చేసిందా ఇటువాడు కట్టెను కొడుతుందా నేను ఇంకా చెప్పు సప్పుడకి ఇట్లా వస్తుంది అనుకున్నా ఏమ్రా బిట్టు ఏం డూయింగ్ రా నథింగ్ అన్నా కామడ కమ్మింగ్ కదా గందుకే కట్టె కొట్టుడి అరే బిట్టిగా ఆడోళ్ళు ఆడేది కాముడు మగోళ్ళు ఆడే జాజర్ అంటారా వారి వేరేదైతే ఏందన్నా ఆట ఒక్కటే కదా ఏ రాయి అవుతుంది పనులు రాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టుందా నీ మాట అయితే కానీ కోలలేంద్రా గింత పొగునే పందిరి గుంజున్నట్టు ఇవి కోలలు కాదన్నా కోలలు అప్పుడే కొట్టినా మరి ఇదేంద్రా మంచం పట్టున్నాడు గింత పొడుగుంది మన ఊళ్ళే కుక్కలు బాగుంటాయి కదన్నా రాత్రి జాజరాలు పోతే ఎగబడతాయేమో అని దీన్ని చేస్తున్నా మరి ఏం చేస్తావురా దీంతోనే ఆట కొద్ది వీటితో కొడతా కుక్కలు వస్తే దీంతో కొడతా కథం కథం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మంచి కాదు వేసినావని అరే బిట్టిగా కోలని అట్లా వట్టిగా పెట్టద్దురా ఇంత పసుపు నూనె రాసి పెట్టాలి ఇంకా నయ్యం గంజు తెచ్చి గోళీ వంటలేవు అవేమన్నా ఫంక్షన్ పోతున్నాయే పసుపు పెట్టుకోవాలా నవ్వనా నవ్వంటావురా ఎందుకు రాని చుచ్చుపుడు పంచలేస్తావు అవి కాలైపోయలే పెద్దలు మాట పెరిగిన మూడు అంటారా వినాలే ఏంద్ర గట్ల చూస్తున్నావు పెరిగన్నా అన్నావు కదా ఎక్కడుందా అని చూస్తున్నా ఇప్పుడు నవ్వంటావురా చెప్పు ఏను మారవురా సేమ్ ఫీలింగ్ అన్నా సరే గాని పోయి ఇంత పసుపు నూనె దేపరా వాటిని కూలలు గట్టి ఎండ పెడితే సప్పుడు బాగా అవుతుంది వాటితో కొడితే పన్నులు కూడా లేచేస్తారా మీకు దేపో అంతేనా అది తావు పట్టుకొస్తా ఓ పసుపు పెట్టుకుంటారు కదా అశోక్ అన్న నా కాళ్ళకు కూడా ఇంత పసుపు పెట్టవా కాళ్ళకు పసుపు పెట్టుకున్నాడు కాదు మొన్నే కూలలు కడుతున్నాం ఎందుకన్నా వాటికి ఏమైనా దెబ్బ తాకిందా దెబ్బ తాకుడు కాదు మొన్నే జాజి వస్తుంది కదా కూలలకు పసుపు పెడితే సప్పుడు మంచిగా వస్తుంది అందుకే ఊతున్నా అబ్బా అశోక్ అన్న నేను కూడా ఆడతా మీతోటి జాజిరి అబ్బా నన్ను ఆడిపించుకోర్రి నేనేమన్నా చిన్న పొరన్నా జాజిరాడా ఇవి బిట్టుగాని ఆడిని అడుగు అరే బిట్టు నేను మీతో ఆడతారా జాజిరి ఆ మొగళ్ళతో నువ్వెందుకే పోయి ఆడలతో ఆడుకోపో నువ్వు ఆడిపించుకోకపోతే నన్ను ఎవ్వరు ఆడిపించుకోరా ఆడలతో ఆడుకుంటది జాజిరి ఆడలతో ఆడుకునే జాజిరాడే కావుడు ఆండ్రు ఏదో ఒకటి పో ఎవరిని అడిగినా ఆడ అంటారు అయితే నేను ఏ బంద్ అన్నట్టే కదా ఇదేందే నేను పడ్డది కూర్చున్నది గాడా మొన్న ఏమైంది గిడ కూర్చున్నావు వడదెబ్బ తాకిందా ఎండాకాలం వడదెబ్బ తాకపోతే దోశ దెబ్బ తాకుతుందా అని నువ్వోటి ఉన్ని నువ్వు చెప్పే ఏమైంది నాతోటి కామడాట ఆడడానికి ఎవరు అత్తలేరక్క నాకు కబడ్డీ ఆట ఎరికే క్రికెట్ ఆట ఎరికే గాని ఈ కాముడాట ఏంటిదే కాముడాట అంటే తెలియదా అనే అబ్బా మొన్ననే దిగొచ్చిందమ్మా అమెరికాలకు వెళ్ళి హోలీ పండుగకు ముందు చప్పట్లు కొట్టుకుంటే రాత్రి ఆడరా అనే గదే
అగో గారాత్రి తిరగడానికి అందరు భయపడి ఆడనంటాళ్ళు ఎవరు. అయితే పొద్దున్న దాకా ఆడుకోరి, దానికి ఆటను పని చేసుడు ఎందుకే? అంటే అది పాసిపోయిన పప్పు కూర లెక్కనే చెప్పినవుతి. ఎవరన్నా కాముడు రాత్రి ఆడతారు గాని పొద్దుందాకా ఆడతారా అని. ఇక మున్ని నువ్వేం బాధపడకు, వాళ్ళు అట్టి పిరిపిత్తోళ్ళు కావచ్చు, అందరికి మన లెక్క ధైర్యం ఉండద్దా? ధైర్యమా నీకెంతున్నదే? కిలంతున్నదా? దయాన్ని చూసి దడుచుకునే నువ్వు ధైర్యం గురించి మాట్లాడుతున్నావా అనే అఖిల? పెళ్లికాడికి వచ్చి కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడతారేంది మీరు ఇడికొచ్చి? నా బాధలో నేనుంటే నీ బాధ పోగొడదామని మేము వచ్చినాం మున్ని. కావుడు ఆడితేనే నా బాధ పోతుంది, కానీ ఎవరు ఆడతలేపాయే. మీరన్నా ఆడురక్క నాతోటి. మేవా మా గదేడాడత్తది మున్ని, కావుడు ఆడాలంటే పాటలు రావాలి కదా. ఏం కాదక్క, మీ అందరికి సినిమా పాటలు వస్తాయి కదా. గంతే చాలు. ఈ నడుమ అందరూ సినిమా పాటలు వాడే కథ కడతారు కావుడాటలా. మనం కూడా కథన చేద్దాం. అది గంత మనం అడుగుతాంది. ఆడదాం పట్ట రాదు రే. సరే ఆడదాం. సరే మున్ని ఆడదాం తీ. సరే అక్క, అయితే రాత్రి అందరం కలుద్దాం. ఆడుకుందాం గాని సంచులు తెత్తుర్రా అనే. తెత్తాననే 3 సంచులు తెత్తానా. ఒకటి అట్లకి, ఒకటి బియ్యానికి, ఒకటి మక్కలకి. మరి పైసలకి ఎట్లనే? పైసలకు సంచి ఎందుకే? ఎన్ని వేలు ఎత్తరాలు మనకు? వాళ్ళు ఇచ్చే చిల్లర పైసలు చేతులు పట్టుకోమా గాని పాపోదాం. నాకు ఒక పాట వచ్చు, పాడతాగురే. ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మరి వలలో. ఓ పిసదానా, అది బతుకమ్మ పాటనే, కాముడు పాట కాదు. అయ్యో, మరి నాకు ఇదే పాట వచ్చు కాదే. నాకు మంచి పాట వచ్చే, నేను పాడతాగు. పాడే. కొట్టురే. నీ ఇంటి ముంగడ బాయి, ఆ బాయి మీద గిరక. నీ ఇంటి ముంగడ బాయి, ఆ బాయి మీద గిరక. గిరుకోలే 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 శ్రీరామమ్మో నల్లాల అచ్చువమ్మ. గిరుకోలే 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 శ్రీరామమ్మో నల్లాల అచ్చువమ్మ. అచ్చి పైసలు ఇయ్యమ్మో ముద్దు రాలచువమ్మ. అంతే ఎక్కడెక్కడియో పాటలు పాడుతుర్రు. ఈ కొత్త పాటలవ్వా? అవునా, మంచిగానే ఉన్నాయి ఇక వాటుర్రి. ఏ గాసంచి కాదే. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. అవ్వా బియ్యం కిందవేనా ఇంకిన్నాయి? మీరు పోగొట్టుకుంటే నేనేం చేస్తా, గంతే పోరి. ఇక వారి అవేయదు గాని సంచందు జరిపినవే. నువ్వే కదా నీకు ఇది కాదన్నావు, గంతకే తీసిన. మా ఊళ్ళో ఉన్నది ఒక్కట చెత్తది చూడే కొత్తలు, చెత్తది చూడే కొత్తలు, చెత్తది చూడే కొత్తలు. నీకు ఇవ్వలే రేపు, ఇవ్వలే రేపు, ఇవ్వలే రేపు. ఏడా ఆగుతలే ఆడోళ్ళు, కొట్టనైతే కొట్టుర్రి ఆడోళ్ళు, కొట్టనైతే కొట్టుర్రి ఆడోళ్ళు. కొడుతున్నమే అడగానా, కొడుతున్నమే అడగానా. ఇలా పెడితే పునరున్నారు పెడితే పోరి. అయ్యో అక్క పెట్టరాదు, కావడ పుణ్యాన్ని తప్ప ఊకత్తామా మేము? పొద్దున కలిసి ఎంతమంది పెట్టాలి? కానుకున్నాడు పెడితే పోరి. అయ్యో ఎయ్యరాదు అక్క. ఇంట్లో బియ్యం వచ్చి
తొంగి చూస్తాను. వాడ దిక్కు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలే. ఎందుకే ఏమైంది? ఇటు దిక్కు కుక్కలు బగ్గుంటాయే. కా కుక్కలకే ఇంతగానే భయపెడుతున్నావా అక్క? నేను లేనా తీయరాదు. నీ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ముక్కి పారేసిన కంకి బెండంత లేవు, నువ్వేం చెప్తావు వాటిని? అవి ఎగబడ్డాయి అనుకో ఊరుకుడు పట్టి పెడతావు. ఉరుకుడు పట్టి పెడతాదో పల్లి పెట్టి పెడతాదో గాని పారా అదుర కట్టిపోయి ఆడదాం. అది కుక్కలు ఉంటాయి. పోదాం. ఇల్లు ఇచ్చిపెట్టి పోతాలేందే? ఏ ఆ ఇంటికి అద్దే ఆ పావునుగాడు ఊకే చూస్తాడు నన్ను. చూడకపోతే కళ్ళు మూసుకోమంటావా అనే? మమ్మల్ని చూస్తలేడా? మిమ్మల్ని యూసుడు వేరే, నన్ను యూసుడు వేరేనే. నీకు అర్థం కాదు కాని పా. అటు దిక్కు కుక్కలు ఉంటాయి అన్నావు కానీ ఇటు దిక్కు బగ్గున్నాయి కాదే. కుక్కలు అన్నప్పుడు ఒక కాడు ఉంటాయా అనే? లెక్క తిరిగాయా? అవే టచ్చినాయి కావచ్చు. కొద్ది అయితే సంచులు అందుకును బియ్యం అన్ని పోవు. సంచుల సంగతి దేవుడేరుగా గాని అదే మనల్ని అందుకుంటే ఎట్లుండే? గటద్దు గాని గిడిదికి పోదాం పాయే. చూడవా మేము తయారైంది చూడవా, సంచులు తెచ్చింది చూడవా మేము తయారైంది చూడవా, సంచులు తెచ్చింది చూడవా మేము తయారైంది చూడవా, సంచులు తెచ్చింది చూడవా మేము తయారైంది చూడవా, సంచులన్న చూడకుంటే మమ్మల్ని చూడవా అక్కరా నక్క, సంచులన్న చూడకుంటే మమ్మల్ని చూడవో అక్కరా నక్క, సంచులన్న చూడకుంటే మమ్మల్ని చూడవా అక్కరా నక్క, సంచులన్న చూడకుంటే మమ్మల్ని చూడవో అక్కరా నక్క, పైసలన్నదే రాదు మక్కలన్నదే రాదు అక్కరా నక్క, ఓ అక్కరా నక్క, ఓ అక్కరా నక్క, తీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవా, ఏం పిల్లగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిల్లగ కొమురయ్యా. చెల్లనిలా వాడి సేతులియావే సెందూరాల సువాల, సేతులియావే సెందూరాల సువాల, ఎంత పాటలు పాడుతానే ఏంది ట్రెండింగ్ పాటలు గిన్నెగా ఉండగా నేను పాడుతా చూడరే. కాపోళ్ళ ఇంటికాడ కామోలాటలాట పసోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట, ఆడబోదమా బావ చూడబోదమా మనం ఆడబోదమా బావ చూడబోదమా, కాపోళ్ళ ఇంటికాడ కామోలాటలాట పసోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట, ఆడబోదమా బావ చూడబోదమా మనం ఆడబోదమా బావ చూడబోదమా, కాపోళ్ళ ఇంటికాడ కామోలాటలాట పసోళ్ళంతా వచ్చి ఆడుకుంటారట, ఆడబోదమా బావ చూడబోదమా. మా ఇంటికి వచ్చి పాటలు పాడతారు అంటే ఇలా కావుడు కదా అవ్వా, అందుకే వచ్చినాం. మరేందే కామెడీ పాటలు కాకుండా ఏమేమో వాడుతురు? నాకు గీ పాటలే వచ్చన్నా, అందుకే గవి వాడుతున్నాం. మా అశోక్ మీద ఒక పాట పాడు, అట్లయితే ఎత్త లేకుంటే పాడులే మంచి పాట అట. ఓ నల్ల మొక్క పొడ ఏంటి ఒక పొడ నీకేమైతుందిరా కర్రోడా, మేమేది వార్త నీకేందిరా, వీడికి సోపులు ఎక్కువనే బుజ్జమ్మ, వీడికి తిరుగుడు ఎక్కువనే బుజ్జమ్మ, వీడు దొంగ బాడకవే బుజ్జమ్మ, వీడు దొంగ బాడకవే బుజ్జమ్మ, ఇది ఎక్కవోనే బుజ్జమ్మ, వీడికి పిట్ట పెట్టనే బుజ్జమ్మ. అరే ఏంది గట్లా వాడతారు? మంచిగా వాడు రే, అట్లా ఎదురైతాం లేకుండా ఏం చెప్తానా?
ఆగురే నేను పాడతా. నల్లగుండగాని నా బావ మంచోడు సిలక నారామ సిలక. నల్లగుండగాని నా బావ మంచోడు సిలక నారామ సిలక. నల్ల పూసలల్లి మెల్ల వేస్తానండు సిలకో నారామ సిలక. సిలకో నారామ సిలక. సిరిమల్లె తోటల్లో సిన్నంగా పోతుంటే సిలకో నారామ సిలక. వాని సిరినవ్వు చూసాక నా సిన్ని గుండెల్లో మొలిసిందిలే ప్రేమ. సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసే. అఖిల మస్తు పడుతున్నాయి పాటలు. ఒక డీజో పాట పాడే. ఇదేమన్నా పాటల పోటారా గిన్నిగానా పాటలు పాడ కామెడీ ఆడుకోవద్దాం మేము. ఆడుకుందరు గాని ఇంకొక పాట పాడు రే. పాడుతుంది కానీ బియ్యమేషుడు కాదా, 100 రూపాయలు ఇవ్వాలి. 100 రూపాయలా? సరే అయితే అది ఇత్తా పాడు. ఏం పాట పాడాలనే? సత్తులు ఉన్నాయి సాయి తోట్ల ఆడదామా చెల్లె పాడదామా? అమ్మా అఖిల సూపర్ పాడినవే. నువ్వు పాటలు పట్టుకోవచ్చే మంచిగా. మా పోతుంది కానీ ఇద్దే నువ్వు ఇస్తాన 100 రూపాయలు ఇస్తే మేము పోతాం. నేను మాట చెప్పనే. ఇగో తీసుకో 100 రూపాయలు. ఈ ఆట నయం ఉన్నదే, మక్కలు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, మళ్ళీ మీదికెళ్ళి పైసలు వస్తున్నాయి. ఈ ఆట ఇట్లనే ఉంటే మంచిగా ఉండే. మరి అందుకే అక్క ఆడుకుందాం అన్నది. అగో అయితే అనిపెట్టిగా నువ్వేంద్ర ఆడుకోక గిన్నె చెగుడుతున్నావు. ఇంకెక్కడ ఆట అన్నా? పొద్దున కుక్కల కానీ కట్ట తయారు చేసినా కదా, దాంతో కుక్కలు కొట్టబోతే వనుకో తాకింది. ఆడు మా అమ్మాయి పడ్డాడు, ఆట అయిపోయింది. ఇప్పుడు మంచిగా నా పొద్దున నేను ఆడతా అంటే అద్దాను. ఇప్పుడు మేము ఆడుకుంటాం, నువ్వు ఇంటికానే ఉండు. పర్రక్క ఆడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.